వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట్లు చేశాం. జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ వెల్లడి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత ఇళ్ల పట్టాలను నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం. పదకొండు 12 గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల 16వ తేదీన ఋషికొండ గాయత్రి కళాశాలలో నిర్వహించనున్నట్లుగా కళాశాల వైస్ ప్రెసిడెంట్ దక్షిణామూర్తి వెల్లడించారు. మలేషియా దేశం కౌలంపూర్లోని టీవంగా ఇండోర్ స్టేడియంలో జరిగిన 10వ సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో విశాఖ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు అంటూ కరాటే కోచ్ సుమన్ అన్నారు. ఈ మేరకు స్థానిక ఎస్పీటీ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పథకాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ ను వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్, సీనియర్ విభాగాల్లోని కాటా మరియు కుమితి పోటీలో పాల్గొని మన దేశానికి 6 పథకాలని సాధించారని అన్నారు. ఈ పోటీల్లో 12 దేశాల నుంచి 2378 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మన విశాఖకు సంబంధించి 6 విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ మేరకు వారిని విద్యా విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్ బృందం అభినందించారు. పథకాలు పొందిన విద్యార్థులు ప్రవీణ్ బంగారు పథకం, మోనిష్ బంగారం మరియు బ్రాంజ్ పథకం, సాయి రక్ష బంగారు పథకం, కె నీలేష్ బంగారు పథకం, వి లిఖిత సిల్వర్ పథకం, జె జగదీష్ బ్రాంజ్ పథకంని సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలోని కోచ్లు కె సుమన్, బిఎండి ప్రవీణ్, బి మురళీకృష్ణ, కె ప్రసాద్ కుమార్, బి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలేషియా కౌలంపూర్ టిటివంగా ఇండోర్ స్టేడియంలో జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డీటెయిల్స్ అన్ని మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం టోర్నమెంట్కి ఎన్ని కంట్రీస్ వచ్చినాయి, ఒరిజినల్గా ఒక వరల్డ్ కరాటే ఫెడరేషన్ స్టాండర్డ్స్తో జరిగినటువంటి 100% జెన్యూన్ టోర్నమెంట్కి మేమందరం కూడా మలేషియా వెళ్ళడం జరిగింది. కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ని, ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మా స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కీర్తన్ గారు సెలెక్ట్ చేసి ఆ పిల్లలకి తర్ఫీదు ఏ యొక్క అంశంలో పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలు మెడల్స్ కొడతారో ఆ యొక్క WKF స్టాండర్డ్స్లో ఆ పిల్లలు తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఆ తర్ఫీదు కూడా పిల్లలకి బాగా పనిచేసి ఆ స్టాండర్డ్స్లో ఆ పిల్లలు మెడల్స్ వచ్చే దిశగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే ఇప్పటివరకు ఇండియాలో వచ్చే టోర్నమెంట్స్ కన్నా మేము ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మా స్టూడెంట్స్ని పెర్ఫామ్ చేయించి అక్కడ మేము మెడల్స్ కొట్టించడం అంటే మాకు చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే ఇది విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్కి, VSKDకి ఎంతో హ్యాపీగా మేము చెప్పడానికి ఇది ఒక అంశం. ఎందుకంటే ఇలాంటి అరుదైన అవకాశం మాకు స్టేట్ అసోసియేషన్ కల్పించింది. అలాంటి ఒక పెద్ద ఈవెంట్లో దాదాపు 2370 మంది క్రీడాకారులు ఒక 12 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారంటే ఇది అసాధారణమైన రిజల్ట్ అండి. వెళ్ళిన పిల్లల్లో ఎవరు ఓటమి చెందకుండా చక్కగా తగిన కాటా కుమితేల్లో ఇండివిజువల్ కాటా, ఇండివిజువల్ కుమితే, టీమ్ కాటాస్లో పెర్ఫామ్ చేసి టీమ్ కుమితేలో కూడా పెర్ఫామ్ చేసి ఈ ట్రోఫీస్ అందుకోవడం జరిగింది. వరల్డ్లో చాలా కంట్రీస్లో ఉన్న మంచి మంచి ప్లేయర్స్ కూడా వచ్చి పెర్ఫామ్ చేయడం, అలాంటి స్టాండర్డ్స్ ఉన్న టోర్నమెంట్లో మాకు అవకాశం దొరకడం, ఇంతమంది విశాఖపట్నం క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి వీళ్ళ సత్తాని మలేషియా లాంటి దేశంలో ప్రదర్శించి ఇన్ని పథకాలతో విశాఖపట్నం ఇండియా తిరిగి వచ్చినందుకు మేము ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఫారెన్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈ టీమిండియా తాలూకా ట్రాక్ షూట్, జెర్కీస్ అన్నీ కూడా చూసి మన పిల్లల తాలూకా అవార్డ్స్, ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఎంతమంది ప్లేయర్స్, ఇదంతా చాలా చక్కగా రానున్న రోజుల్లో పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తుకి దోహదపడుతుందని, క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి మేము ఎంతగానో కృషిస్తున్నాం. కృషికి తగ్గట్టుగా స్టేట్ అసోసియేషన్, SKD అసోసియేషన్ కానీ అలానే KIO అసోసియేషన్ కానీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వటం, ఇలాంటి క్రీడాకారులు రానున్న రోజుల్లో అంతర్జాతీయ లెవెల్లో మంచి మంచి క్రీడా పోటీలకు మా అసోసియేషన్ నుంచి, స్టేట్ అసోసియేషన్ నుంచి తప్పనిసరిగా వెళ్ళాలని, ఇప్పటి వరకు వచ్చిన ఈ పథకాలకు మా అసోసియేషన్ వారు సపోర్ట్తో సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాజు సారు, అలాగే సెక్రటరీ ప్రవీణ్ గారు, అలానే సీనియర్ మాస్టర్ పరదేశి గారు, మోహన్. ఈ నెల 16వ తేదీన ఉక్కు నగరం కృష్ణా గ్రౌండ్స్ లోని జరగబోవు బహిరంగ సభను విజయవంతం చేయాలి అంటూ రాష్ట్ర కాంగ్రెస్ PCC అధికార ప్రతినిధి జెర్రిపోతల ముత్యాలు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్
బీసీ గేట్ వద్ద జిల్లా కాంగ్రెస్ మరియు ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా జేరిపోతుల ముత్యాలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, ఇతర వ్యాపార రంగానికి సంబంధించిన సుమారు 1,00,000 మంది వరకు ఈ సభకు వస్తారని చెప్పారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, ఉక్కు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, ఆర్ఐఎన్ఎల్ను సెయిల్లోని కలపడం వంటి అంశాలపైన నేతలు ప్రసంగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి, ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, అయోధ్యారాం, కేఎస్ఎన్ రావు, నీరుకొండ రామచంద్రరావు, డివి రమణారెడ్డి, గణపతి రెడ్డి, చెల్లిపోయిన నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కట్టబెట్టాలని ప్రయత్నంలో దుర్మార్గంగా ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి మన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన అవసరం మన ప్రజలందరిపై, నిర్వాచితులు, అలాగే ఎంప్లాయీస్, అధికారులు, అలాగే అనేక మంది పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ కి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో సృష్టించిన ఇది ప్రజా సంపద 8,000 కోట్ల రూపాయలతో ఈ సంపదను సృష్టిస్తే ఈ రోజు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిగా ఈ రోజు కార్మికుల శ్రమ, అధికారుల శ్రమ, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ, నిర్వాచితుల త్యాగం ఇవన్నీ కూడా చేయబట్టే 3 లక్షల కోట్ల ఆస్తి ఈ రోజు పెరిగింది. ఆ రోజు 8,000 కోట్లతో మనం ప్రారంభించాం. దాదాపు 50,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన కేంద్ర ప్రభుత్వానికి కట్టడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి కనీసం మనకు బ్యాంక్ లోన్లు కానీ, మనకు సహాయం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరిపై కూడా ఈడీలు దాడి చేయించి వాళ్ళు కూడా భయభ్రాంతులు చేస్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు మన శనివారం నాడు 16వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భారీగా ఢిల్లీ వరకు వినబడేటట్టు నినాదాలు చేస్తూ ఈ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూరేలా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు అని 76 వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ అన్నారు. జీవీఎంసీ 76 వార్డులో 40 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ చేసిన ధ్రువపత్రాలను వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే ఆశయంతోనే ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరలా ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని దేనిశెట్టి చిన్నారావు, నాలి శ్రీనివాసరావు, చిన్నారావు, వేణు, శ్రీకాంత్, కల్లూరు సత్యప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ మీరు మంచి మెజారిటీ వేసి గెలిపిస్తారని కోరుకుంటూ చాలా రకాలు వస్తారు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు కూడా చాలా చెప్పారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా ఏ ఒక ముఖ్యమంత్రి కూడా ఒక సెంట్ అంటే మీకు 48 గజాలు అనుకోవచ్చు. ఆ 48 గజాలు డిజైన్ చేసి, రోడ్ ప్లాన్ చేసి, లేఅవుట్ వేసి అన్ని చేయించినందుకు ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా మీకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మీకు దాదాపు 10,000 అవుతుంది 50 గజాలు అంటే. ఇంత ఖరీదైన స్థలం కూడా మీకు ఊరికి ఇచ్చారంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో, మంచి అట్టడుగు పేదవర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ఇచ్చారు. అందులో పారిశ్రామిక ప్రాంతంలో మన ఏరియాలో ఉండి చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి వాళ్ళు ఏదో వలస వధువు గారి కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరూ మంచి మనసుతో ఆచరించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ రుణం తీసుకునే అవకాశం మీకు వచ్చింది. ఇన్ని రకాల స్కీమ్స్ ఇస్తాం మీరు చూస్తున్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా దండగా అన్నారు. సచివాలయం కూడా మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీసేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మీరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఇస్తారో అభ్యర్థిగా మీరు వాళ్ళందరినీ ఓట్లేసి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దానికి థ్యాంక్ యూ. సీఎం జగన్మోహన్ రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత మొదటిసారి గాజువాక వచ్చిన ఆయనకు కార్యకర్తలు, నాయకులు గజమాలతో సత్కరించి భారీ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని, ఇక్కడ గెలిచి సీఎం జగన్కు బహుమతిగా ఇస్తానని అన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డి మాజీ సమన్వయకర్త ఉరుకుటు చందుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తానని హితవు పలికారు. వాళ్ళందరూ కూడా సాదరంగా స్వాగతించి రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం గాజువాక నియోజకవర్గానికి సంబంధించి మంచి మెజారిటీతో గతంలో ఏ రకంగా అయితే విజయం సాధించామో 2019లో అంతకు మించి విజయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా ఉండడం జరిగింది. గతంలో ఏదైతే పెద్దలు నాగిరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అలాగే నెట్వర్క్ సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరు చందు అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ విజయం కోసం ఆర్ఎస్లో కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక నియోజకవర్గాన్ని రేపు ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి సీటుగా గాజువాక నియోజకవర్గాన్ని అప్పచెప్పేటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకుంటాం. ముఖ్యంగా గాజువాక్కి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో, ఏమేమి ఇష్యూస్ మీద మనం స్పందించాలో, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు నా కుటుంబం నుంచి మా తాతగారు కానీ తండ్రి గారు కానీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. మళ్ళీ 3వ తరం నుంచి నేను కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి రేపు పోటీ తీస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రాంత ప్రజానికి అందరం కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఇటు యారాడ్ నుంచి అటు అగరంపూడి వరకు, శీలానగర్ నుంచి పెదగంటేడు వరకు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల మీద ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఎవరుంటారు, పార్టీ నాయకులు ఎవరుంటారు, ప్రజలు ఎవరుంటారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలు సమస్యలు ఏంటో అన్ని కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిని ఏ నిమిషం ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే వారికి స్పందించి నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని కొత్తగా నేను తెలుసుకోవాల్సినటువంటి ప్రాంతాలు కానీ, తెలుసుకోవాల్సినటువంటి నాయకులు కానీ, తెలుసుకోవాల్సినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఎవరు లేరు. అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. అందరినీ ఎంత సమయం ఉన్నా సరే ఆ సమయంలో అందరినీ కలుసుకునేటువంటి అవకాశం తెచ్చుకొని వారందరూ ఆశీస్సులు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. గాజువాక నియోజకవర్గ పరిధి 65వ వార్డులో నిర్మించిన టిట్కో గృహాలను టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్తో కలిసి ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు సొంత గూడును సాకారం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసిన జగన్కు లబ్ధిదారులందరూ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. తక్కువ ఖర్చుతో సువిశాలమైన వాతావరణంలో గృహాలు లభ్యం కావడం అదృష్టంగా భావించాలని హితవు పలికారు. ఇక్కడ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహాపాత్రుడు, తిప్పల వంశీరెడ్డి, భూపతిరాజీ, సుజాత, స్వామినాయుడు, మద్దాల అప్పారావు, నాగిరెడ్డి శ్రీనివాస్, ఇరోతి గణేష్, జొత్తు లక్ష్మి, మంజుల, అప్పలరాజు, అర్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రకంగా టిట్కో ఇళ్ళు కూడా మనకి సుమారు 1800 అన్నారు. ముందుగా అయితే 6000 ఇళ్ళకి మరి ప్లాన్ చేసి టీడీపీ గవర్నమెంట్ టైంలో చేతులు ఎత్తేసింది. డబ్బులు అయితే కలెక్ట్ చేశారు కానీ ఇల్లు అయితే కట్టించలేదు. ఇల్లు కూడా సుమారు 7 ప్రాంతాల్లో ఇది జరుగుతుంది. గాజువాక నియోజకవర్గం సంబంధించే ఇవన్నీ కూడా బానువజం తోట కావచ్చు, పెదగంటాడ, అలాగే ఎదురు చూసి సోదరులు మాకు ఎప్పుడు హ్యాండ్ చేస్తారని కరెక్ట్గా తిరిగినప్పుడల్లా మీరు అడిగేవారు. ఇవన్నీ కూడా అమ్మ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పడం లేదు. మీ కుటుంబాలతో సుభిక్షంగా మరి సొంతిల్లు కళ నెరవేరిందనే ఆనందంతో ఉన్నారు. మనం హ్యాపీగా ఉన్నాం, మన కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన పూర్వజాల స్వీకృతం. అది మనకి అందరికీ తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగ పరిపాలన చూసాం. ఇవాళ జగన్ గారి రామరాజ్య పరిపాలన చూస్తాం. రాముడి పరిపాలనలో ఏ ఒక్కరి కొరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడేవారు కాదు. అలా ప్రభుత్వం జగన్ ద్వారా మనం పొందుతున్నాం. ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ తన సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక వస్తువులకు నూతన కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా గురువారం విశాఖలోని షోరూంలో ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడారు.
నిరంతర ఆవిష్కరణలతోని ఆకర్షణీయ ధరలకు అద్భుతమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి గాను ఎంజీ కట్టుబడి ఉందని చెప్పారు. వినియోగదారులకు మార్కెట్ ఫీడ్బ్యాక్ కు కట్టుబడి ఉందని అన్నారు. వినియోగదారుల కోసం మరిన్ని మోడల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ ఎక్స్క్లూజివ్ అని ఫాస్ట్ ఛార్జర్స్, ఇది 7.2 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్తో ఇది కంపాటబుల్ అవుతుంది. ఈ రోజున మీరు చూస్తే మార్కెట్లో ఎక్కడ చూసినా ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్ కార్స్, ఈవీ కార్స్ ఉన్నాయి. సో మొన్నటి వరకు కామెట్లో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో నౌ ఎంజీ హాజ్ ఇంట్రడ్యూస్డ్. సో మీరు వితిన్ 10 hours టైంలో మీకు అంటే ఫాస్ట్ ఛార్జర్ అదే 7.2 కిలోవాట్ ఛార్జర్ అయితే వితిన్ 2.8 hours 0 to 80% 2.6 hours మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో అది స్లో ఛార్జింగ్ 3.2 కిలోవాట్ ఛార్జింగ్ అయితే మీకు 5 to 6 hours టైం పడుతుంది. సో ఇదొక మీరు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే డీసీ ఫాస్ట్ ఛార్జెస్ అంటాము, ఇవి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఏ రెస్టారెంట్ దగ్గర చూసినా కూడా ప్రతి చోట ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఛార్జింగ్ కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఎక్కడైనా మీరు నిశ్చింతగా మీరు హ్యాపీగా మీరు లాంగ్ డ్రైవ్స్ కూడా ఈ ఈవీ కార్ మీద ప్లాన్ చేసుకోవచ్చు. అది కామెట్ గురించి నేను ఇప్పటివరకు చెప్పాను. అండ్ అదేవిధంగా ZS ఈవీ కార్లో ఏంటంటే ఇది 461 kilometers రేంజ్, ఇది 51 kilowatt బ్యాటరీతో 461 kilometers రేంజ్ దీని ఆప్షన్. ఇదేంటంటే ఇది కంప్లీట్ ఇది ఎస్యూవీ కైండ్ ఆఫ్ కార్. ఇందులో మీకు బేస్ వర్షన్ నుంచే 6 air bags, తర్వాత మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, తర్వాత మీకు సన్ రూఫ్, JBL స్పీకర్, సరౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మీకు బేస్ వర్షన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇది 18.9 lakhs నుంచి 25.08 lakhs వరకు మనకి ఇది అందుబాటులో ఉందన్నమాట ఈ ZS EV. సో నా పేరు జాన్సన్ అండి, నేను ఇక్కడ MG వైజాగ్ సేల్స్ హెడ్గా ఉన్నాను. సో బిఫోర్ దట్ వి వెల్కమ్ యూ ఆల్. మీడియా మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు ఇక్కడ మనం విచ్చేసిన కారణం ఏంటంటే న్యూ MG కామెట్ 2024 మోడల్ విజువల్స్ అవి మీకు అంటే ఫిజికల్గా రీజనల్ డ్రైవ్, కామెట్ రీజనల్ డ్రైవ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఆ సందర్భంగా మీడియా ద్వారా ఇది ఎంతోమందికి రీచ్ అవ్వాలని, ఎంతోమంది కస్టమర్స్కి ఇంకా ఈ కార్ ఫీచర్స్ అన్ని తెలియాలని మేము ఈ రీజనల్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచ గ్లౌకోమా వారోత్సవాల సందర్భంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో రోగులకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యురాలు డాక్టర్ దివ్య మాట్లాడారు. గ్లౌకోమా వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అంధత్వం నివారించుకోవచ్చునని అన్నారు. స్టెరాయిడ్స్ దుర్వినియోగం చేసినప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలు చూసి కంటిపైన ప్రభావం చూపుతాయని అన్నారు. కంటి శుక్లాలకు దారితీస్తాయని అన్నారు. దీనికి శస్త్రచికిత్స చేయవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కంటి సమస్యలపైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సకాలంలో వైద్యం అందిస్తే దృష్టిలోపం నివారించుకోవచ్చునని హితవు పలికారు. అంతకాలం వాళ్ళు ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా చూడగలుగుతారు. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ షేట్ చేసి ఈ గ్లౌకోమాని నివారిస్తే వాళ్ళ యొక్క గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ సాయి యశ్వంత్. నేను గ్లోకోమా కన్సల్టెంట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ మనకు గ్లోకోమా వీక్ అనేది ఉంటుంది మార్చి 2nd వీక్లో. ఈ సంవత్సరం వచ్చేసి March 10 to March 16 గ్లోకోమా వీక్ అనేది చేస్తున్నాము. ఇనేటింగ్ ఫర్ ఏ గ్లోకోమా ఫ్రీ వరల్డ్ అనేది మనము మెయిన్ క్యాప్షన్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త క్యాప్షన్తో ఉంటుంది. ఈ ఇయర్ మనందరం కలిసి గ్లోకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్లోకోమా గురించి లేకుండా అన్నట్టుగా మనం చేయడం అనేది ఈ సంవత్సరం ఒక మన స్లోగన్ అనేది.
సో మార్చ్ 10th నుంచి మార్చ్ 16th వరకు ఉంటుంది. అండ్ సో ఈ టైం అనేది అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ చేస్తాము. మొన్న కూడా ఆర్కే బీచ్ దగ్గర మనం వాక్ కూడా చేసాము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ కొంచెం అవగాహన కలిగించడానికి. సో గ్లోకోమా అనేది ఎవరిలైనా వస్తుంది, చిన్నపిల్లలైనా వస్తుంది, యంగ్ వాళ్ళలో వస్తుంది, ముసలి వాళ్ళలో వస్తుంది, ఎవరిలైనా వస్తుంది. మెయిన్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది. స్టెరాయిడ్స్. విశాఖ జిల్లాలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ అన్నారు. గురువారం విశాఖ డిఈఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. జిల్లాలోని 31,379 మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని, 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థుల కోసం ఉచిత రవాణా కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేశామని, హాల్ టికెట్ కల్పిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచామని అన్నారు. గతం కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామని అన్నారు. అన్ని స్కూళ్ళల్లో కూడా అలాగే మనకి టైమింగ్ ఏంటంటే 9:30 నుంచి మనకి 12:45 వరకు ఉంటుంది. అలాగే మనకి పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఇఫ్ ఎనీ ప్రాబ్లం కనుక పిల్లవాడికి ఏర్పడినట్లయితే హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలందరికీ ఇది ఏంటంటే టైంకి చేరుకునే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ కనుక చూపించినట్లయితే పిల్లలకి మరి మార్నింగ్ సెషన్ ఆయా సెంటర్స్కి 8:30 వరకు రీచ్ అయ్యేటట్లు, అలాగే 12:45కి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా వెళ్ళటానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. అలాగే మరి ఈ ఏవైతే టెంపరేచర్ దృష్ట్యా కూడా మరి ఏఎన్ఎంస్కి ఆల్రెడీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మరి ప్రతి సెంటర్లో కూడా 2 ఏఎన్ఎంస్ని మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమము ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా, మోషన్స్, ఫీవర్ ఎవరికైనా ఉన్నా, ఏమైనా ఏమైనా దెబ్బలు తగిలినప్పటికీ అక్కడికక్కడ ఏదైనా అంటే ప్రథమ చికిత్స చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎస్పెషల్లీ మన దగ్గర 198 మంది పిల్లలు చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళు కూడా రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ స్క్రైబ్స్ని ఆయా సెంటర్లోనే వాళ్ళకి ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆ స్టూడెంట్స్ ఎంతమంది అలాట్ చేయబడారు అనేది చూసుకొని అదే 9th క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ఆ ఎగ్జామ్ రాయడానికి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగిందండి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత ఇళ్ల పట్టాలను గురువారం నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదవారికి పట్టాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కావాలనే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ నాయకులు కోర్టులను ఆశ్రయించి కేసులు వేస్తున్నారని, దీని కారణంగా జాప్యం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావుతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, సచివాలయ, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి అడ్డుకోవాలని, ఎందుకు మంచి అడ్డుకోవాలంటారంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడంట, ఆ వ్యూహం జరుగుతూ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ ఎట్టగా. ఎంతో కొంత కష్టాలు ఉంటేనే ప్రజలు మన మాట్లాడతారు, ప్రజలకు అనుకూలంగా ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. కాబట్టి అనకరగా ఇస్తేనే అంటే అలాంటి తప్పుడు ఆలోచన. ఉదాహరణ రాజమండ్రి ఫస్ట్ తెలుసు కదా, బోయపాటి శ్రీని సినిమా డైరెక్టర్ అన్ని సుమోలు గిమోలు అన్ని లేపేస్తుంటాడు కాదు. బోయపాటి శ్రీని తీసుకొచ్చి రాజమండ్రి ఫస్ట్ లో 4 వైపులా 4 రైళ్లు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రచార ఏర్పాటు కోసం 30 మంది పట్టణం పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా నిశ్శబ్దంగా ఆయన పైన చాప కింద నీళ్ళ పేదవాడి ఉన్నత కోసం పాటుపడుతున్నారు. కాబట్టి మీ అందరి చల్లని ఆశీస్సులు. ఎప్పుడైనా ఆరోగ్యం ఎంతైనా ఖర్చు పెడితే అంత ఉండాలి తప్ప స్కూల్లో వదిలేస్తే మళ్ళీ వాళ్ళు అప్పులైపోతారు, మంచి మిగులుదని చెప్పి 25 లక్షలు చేశారు ఆ ఇన్స్టిట్యూట్ వల్ల. అలాగే ముఖ్యమంత్రి చేయరు. అది కేవలం ఆ రోజు క్యాన్సర్ పేషెంట్ ఆవిడ వెళ్ళి అడ్డం పడడం, ఆవిడ వల్ల ఎంతో మంది పేషెంట్కి ఉపయోగపడేట్టు 25 లక్షల వరకు ఆయన ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి అలాంటి మంచి పనులు కూడా చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు మనకు కావాలి కాబట్టి ఆ ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను అన్నమాట. రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట్లు చేశామని
జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన ఎంబీపీ కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని సమైక్య పోటీ కోసం విజయవాడ, బాపట్ల ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి. దేశంలోని 1977 ప్రజాస్వామ్యం ప్రమాదకరంలో పడింది ఉన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట్లు చేశామని, కులం, మతం, ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టి అధికారం పొందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియంతృత్వం తలపిస్తోంది. రాజకీయ పార్టీలోని వ్యక్తి పూజ పెరిగిపోయింది. ఏపీలోని వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందని అన్నారు. చట్టాలు రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని, రాజకీయ పార్టీలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదలను. ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. స్వాతంత్రానికి కూడా ఎక్కడో భంగం కలిగిస్తూ ఆ విధంగా ప్రజాస్వామ్యం ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటాను. తర్వాత రాజకీయాల్లో ఎప్పుడైతే యువతరాన్ని పోషించరో, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వరో అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. మన 17వ లోక్సభ తీసుకుంటే సరాసరి వయస్సు 54 సంవత్సరాలు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ 17th లోక్సభ ఈజ్ 54 years. మరి ఒకవైపు ఏం చెప్తున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్లే అంటున్నారు. యువతరం సరాసరి వయస్సు 29 సంవత్సరాలు అంటుంటే మరి పార్లమెంటు వయస్సు 54 సంవత్సరాలు ఎందుకు కావాలండి? యువతరానికి ఏమాత్రం ప్రోత్సాహం లభించట్లేదు. ఆ తరువాత ఉపాధి కల్పిస్తామని యువతరానికి ఏం మాటలు చెప్తున్నారండి? నిన్న హైకోర్టు చెప్పింది Group 1 పరీక్షను రద్దు చేసి 6 నెలల్లో మళ్ళా పెట్టమని. ఒక పరీక్ష పెట్టలేదా? ఒక పరీక్ష సక్రమంగా నిర్వహించలేదా? 2018లో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది అంటే ఎలక్షన్లు రాగానే మన దగ్గర నోటిఫికేషన్లు మొదలవుతాయి. ఆ తర్వాత ఈ విధంగా లోపభూయిష్టంగా మీరు పరీక్షలను నిర్వహిస్తూ ఉపాధి ఎక్కడిస్తున్నారు పిల్లలకు చెప్పండి. ఈరోజు Group 2 పరీక్షలు నిర్వహించారు. Group 2 పరీక్షల్లో కూడా ఎన్నో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు ఇచ్చారు. అందుకే మేము అడుగుతున్నాం, Group 2లో మీరు 1:50 ఏదైతే అనుకున్నారో దాని బదులు 1:100 మెయిన్స్కు పంపించండి అందరూ. గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన 11-12 గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఈ నెల 16వ తేదీన ఋషికొండ గాయత్రి కళాశాలలో నిర్వహించనున్నట్లుగా కళాశాల వైస్ ప్రెసిడెంట్ దక్షిణామూర్తి తెలియజేశారు. గురువారం ఎంబీపీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఏయుబీసీ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులంతా పాల్గొని అతిథుల చేతుల మీదుగా పట్టాలు అందుకోవాలని కోరారు. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే. మా యాజమాన్యంలో ఉన్న వాళ్ళందరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాకందరికీ తల్లి వంటిది. తల్లి అనుజ్ఞతోనే ఏ పనైనా చెయ్యాలి. తల్లి ఆశీర్వాదంతోనే గొప్పవాళ్ళం అవుతాం. ఇదే విలువలని నేర్పాలి అని ఈ గాయత్రి విద్యా సంస్థలని ఏర్పరచడం జరిగింది. ఆ విలువలని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇంకా పెంచుతూ నీతి, నిజాయితీ, తల్లిదండ్రుల ఎడ గౌరవం, గురువుల ఎడ వినయం, భగవంతుడి ఎడల భక్తి, సమాజం యొక్క సేవ, ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి చదువుతో పాటు నేర్పడం అనేటువంటిదే గాయత్రి విద్యా పరిషత్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి కృషిలో భాగం. అదే మా బ్రాండ్. గాయత్రి విద్యా పరిషత్ అనేటువంటిది ఈ రోజున ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. మేము ఏ దేశం వెళ్ళినా మా విద్యార్థులు మమ్మల్ని రోడ్డు మీద కేకేసి మాస్టారు నేను ఫలానా ఇయర్లో చదివాను అని చెప్పేటంత ఎక్కువగా విద్యార్థులు మంచి వినయంతో విద్యాబుద్ధులు నేర్చుకోవడమే కాకుండా
ప్రస్తుతం ఫార్మా రంగంలో వస్తున్న అపారమైన ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఏయుబీసీ ఆచార్య పివిజిటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయులోని కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త కోర్సులపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏయుబీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఫార్మా రంగాల్లో వస్తున్న కోర్సులపైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపైన విద్యార్థులకు వివరించారు. Who has professional skills in the area of clinical embryology. Their roots are there in Visakhapatnam, Andhra University. And very recently, just a year back, I think after 6-7 months back, in fact. More importantly, the boys and girls representing College of Pharmacy, who are in fact, pursuing pharmacy education, maybe B.Pharm or M.Pharm or Pharma T from this university. I would in fact congratulate the principal of College of Pharmacy as well as the principal of College of Science and Technology for a very unique initiative that way. I would say that it is a new feather in the cap of Andhra University. లో ఒక మైల్ స్టోన్. సో కొత్త కోర్సు ఎంఎస్సి క్లినికల్ ఎంబ్రియాలజీ అనే కోర్స్ స్టార్ట్ చేశాము. సో దీనికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కోర్సులో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మెడిసిన్ ప్లస్ బయాలజీ రెండూ కలిసి ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము ఎలా డెవలప్ చేసామంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాక్టికల్స్ అండ్ థియరీ యూనివర్సిటీలో ఇది నిజంగా స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన అవకాశము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.